హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద మూవీ మీటర్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది 'ఇరుముడి' మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. దానికి రీజన్స్ ఏంటి, దీనిలో ఇంకా మైనస్ పాయింట్స్ ఉన్నాయా, దాని గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఫర్ రవితేజ గారు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్ అండ్ ఈవెన్ ద చైల్డ్ యాక్టర్స్ హూ ప్లేడ్ ద డాటర్ రోల్. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సీన్స్ కానివ్వండి, రవితేజ గారు యాక్టింగ్ కానివ్వండి, ఆ చిన్న పాప యాక్టింగ్ కానివ్వండి, టూ గుడ్ ఉండే. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్ అయితే వాళ్ళ యాక్టింగ్కి మనం నిజంగా వాళ్ళు ఫాదర్ అండ్ డాటర్ ఏమో అన్నట్టు ఫీల్ అయ్యేటట్టు చేశారు. అండ్ మోర్ ఓవర్ మిగతా యాక్టర్స్ ఎవరైతే పోర్ట్రే చేశారో వాళ్ళు చాలా అంటే చాలా వరకు బాగానే చేశారు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగుంది. అండ్ ఇక్కడ డిస్టర్బింగ్ అయితే లేదు. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్స్ అంటే మాత్రం మ్యూజిక్. జీవి ప్రకాష్ గారు, నేనైతే విశ్వనాథన్ సన్స్ చూసాక ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ అండర్వెల్మింగ్ ఆల్బమ్. అంటే లైక్ సాంగ్స్ అంతగానం ఎక్కలేదు నాకు బయట, బట్ మూవీలో చూసినంతసేపు నాకు బాగా అనిపించింది. అండ్ ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడైతే ఎమోషనల్ సీక్వెన్సెస్ వచ్చాయో చాలా అంటే చాలా యాప్ట్గా కొట్టారు. అండ్ ఫైనల్గా క్లైమాక్స్లో ఒక బిట్ ఉంటుంది భయ్య, అది వచ్చినప్పుడు అయితే లిటరల్గా ఇంకా ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్ళు తక్కువైపోయాయి అనుకోండి. ఇంకా ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. అండ్ మోర్ ఓవర్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై శివ నర్వాణ గారు కూడా చాలా వరకు బాగుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇన్కన్సిస్టెన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఎక్కడైతే డిసెంగేజింగ్గా లేదు. స్క్రీన్ ప్లే చాలా వరకు పర్ఫెక్ట్గా రాసుకున్నారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు నెగిటివ్స్ ఏమనిపించిందంటే, వన్స్ మనకు సెకండ్ హాఫ్ వచ్చాక ఈ మూవీలో ఒక మిస్టరీ జోన్ అన్నది నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు రివీల్ అవుతూ ఉంటుందో ఒక చిన్న టోనల్ షిఫ్ట్ లాగా ఉంటుంది. అంటే లైక్ మనం అప్పటి వరకు ఒక ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్లో ఉంటాం. అండ్ మూవీ కూడా అలానే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. వన్స్ రివీల్ అవ్వడం అన్నది జరిగాక మనకు కొంచెం టోనల్ షిఫ్ట్, అంటే ఎందుకు ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. అది కాకుండా నాకైతే అక్కడక్కడ కొంచెం లాజిక్స్ మిస్ అయ్యా అనిపించింది. ఎక్కడైతే సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయో కొన్ని లాజిక్స్ మిస్ చేసి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. అది కూడా కొంచెం మరీ కన్విన్సింగ్గా లేకుండా. అదర్ దాన్ దట్ మూవీ చాలా వరకు వర్కౌట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఎమోషనల్ సీక్వెన్సెస్ అన్నవి ఎప్పుడైనా కానీ శివ నిర్వాణ గారి ఫిలింలో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్స్ అవుతాయి. ఈ మూవీలో కూడా అదే అయింది. లిటరల్గా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్నారు. ఆ రేంజ్లో ఉండే సినిమా. ఎవ్వరు ఈ మూవీని థియేటర్లో మిస్ చేసుకోకండి. అండ్ చాలా రోజుల తర్వాత రవితేజ గారు ఒక పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ విత్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ ఇచ్చారు. ఐ హోప్ దిస్ స్ట్రీక్ కంటిన్యూస్ ఫర్ రవితేజ గారు అగైన్ విత్ ద నెక్స్ట్ కమింగ్ మూవీస్. దట్స్ ఇట్. కీప్ స్మైలింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.